చాలా బాగుంది. ఖచ్చితంగా చెప్పాలంటే తెలుగు మూవీ స్టాండర్డ్ అయితే కాదు, ఖచ్చితంగా హాలీవుడ్ స్టాండర్డ్. విజువల్స్ పీక్స్ ఉన్నాయి, స్టోరీ అయితే వేరే లెవెల్ ఉంది. ఆయన ఎలా ఆలోచించి రాశాడో అస్సలు అర్థం కాలే. ఒక్కొక్కరు యాక్టింగ్ టాప్ నాచ్ యాక్టింగ్ చేశారు. మ్యూజిక్ కొంచెం బెటర్ అయితే ఇంకా బాగుండేది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని కంటిన్యూ చేస్తున్నారు. హోప్ఫుల్లీ తెలుగు సినిమా స్టాండర్డ్ ఇంకా పెంచుతుందని అనుకుంటున్నాను. క్లైమాక్స్ అన్న సెకండ్ హాఫ్ మొత్తం ఒక్క నిమిషం కూడా సీట్లో కూర్చోరనమాట. క్లైమాక్స్ ఎవరు కూర్చోరన్న సీట్లో, మొత్తం సీట్లు లేచిపోతాయి. బీసీ సెంటర్ లో కూడా బాగా ఆడుతుంది పక్క బొమ్మ హిట్. ఫస్ట్ హాఫ్ అట్లే లేదు. ఇప్పుడు అంత పెద్ద స్టోరీని బిల్డ్ చేయాలంటే డైరెక్ట్ తీసుకెళ్లారు కదా, సో స్టోరీ బిల్డింగ్ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ స్టోరీ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం లేచిపోయింది సినిమా, దుమ్ము లేచిపోయింది. చాలా బాగుందన్న, సూపర్. మూవీలో హైలైట్స్ ప్రభాస్ ఫస్ట్ హాఫ్ ఎవరో తెలీదు మనకి, దేనికి వచ్చారో తెలీదు, సెకండ్ హాఫ్ లో తెలుస్తాడు. అది కమల్ హాసన్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ అన్న. ప్రభాస్ ఎవరైనా యాక్ట్ చేసినంటే నెక్స్ట్ అమితాబ్ బచ్చనే. హీరోయిన్స్ ఉంటారు, అది వాళ్ళది ఏం పెద్ద ఉండదు, బట్ దీపికా పదుకొనే తేను హీరోయిన్. త్రిపుల్ కాదు అసలు, త్రిపుల్ కి ఒక 2-3 రెట్లు వస్తుంది ఇంకా పక్క. బ్రో ఒక్కటే మాట బ్రో, త్రిపుల్ ఏ రికార్డు మిగలదు. క్లైమాక్స్ అయితే ఇప్పటికీ గూస్ బంప్స్ అట్లా ఉన్నాయి. ప్రభాస్ ని క్లైమాక్స్ లో చూపించాడు బ్రో. అబ్బా ఏం చేయాలి బ్రో, పిచ్చిని ఏం చేస్తాడు. పార్ట్ 2 కోసం వెయిటింగ్, పార్ట్ 2 కోసం వెయిటింగ్. త్రిపుల్ రికార్డు మిగలదు, రికార్డు మిగలదు. డే 1 200 పక్కా, నైజాం డే 1 పక్కా, 200 పక్కా. మూవీ చాలా బాగుంది, ప్రభాస్ ఫ్యాన్స్ పండగే చాలా బాగుంది. అన్ని రికార్డ్స్ తిరిగి రాసేస్తారు ప్రభాస్. అన్ని ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రికార్డ్స్ ఏమున్నాయి అవి అన్ని తిరిగి రాస్తారు పక్కా. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్. మూవీ చాలా బాగుంది. మనం ట్రైలర్ చూసి ఏదైతే ఉంటుంది హైప్ హిట్ అవుతుంది, లైక్ సైన్స్ ఫిక్షన్ అండ్ మిథాలజీ ఎలా ఉంటుంది అని అనుకుంటామో ఎగ్జాక్ట్లీ రీచ్ అయింది. ఇట్స్ రీచ్డ్ ఇట్స్ పొటెన్షియల్ 100%. కొంచెం స్లో ఉంటుంది, అదొకటే ప్రాబ్లం. అదర్వైజ్ సినిమా అలా తీసుకొచ్చి హై బికాస్ క్యామియో రోల్స్ కూడా ఉన్నాయి, అవేవి ఊరికే పట్టలేదు. ప్రతి క్యామియో రోల్కి ఒక హై వచ్చింది. సో ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ప్రభాస్ క్యారెక్టర్ వాజ్ వెరీ ఎంటర్టైనింగ్. యా, ప్రభాస్ బుజ్జి కాంబినేషన్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఫన్నీగా ఉంటుంది, హిలారియస్గా ఉంటుంది అని వెళ్తాం, అలాగే ఉంటుంది. అసలు యాక్చువల్లీ డార్లింగ్ ప్రభాస్ని మనం మిస్ అయ్యాం కదా, లైక్ డార్లింగ్లో కామెడీ చేసే ప్రభాస్. సో ఆ ప్రభాస్ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు, ఫుల్ కామెడీ చేస్తారు. ఎస్ బికాస్ యాక్షన్ ఎస్, బాహుబలి ఇవన్నీ సీరియస్ క్యారెక్టర్స్ ఎస్, బట్ కామెడీ చేసే ప్రభాస్ ఐ ఆల్వేస్ లవ్ డార్లింగ్ మూవీ. సో ఆ ప్రభాస్ మళ్ళీ వచ్చి, అండ్ అది ప్లస్ యాక్షన్ చేసే ప్రభాస్ రెండు మిక్స్. సో మామూలు ఫీస్ట్ కాదు ప్రభాస్ ఫ్యాన్స్కి. బెస్ట్ ఫిల్మ్ అని అనుకుంటాము, దానికి వాల్యూ ఫర్ మనీ ఉందా అన్న క్యూరియాసిటీ అందరి దగ్గర ఉంది. బట్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఈస్ సీమ్లెస్లీ ఒక మహాభారతం నుంచి ఎట్లా మోడర్న్ జనరేషన్ కాకుండా మనకన్నా ముందు ఎట్లా ఉంటుంది అన్నది మోస్ట్ క్యూరియస్ థింగ్. దీనిలో ఏమనిపించింది అంటే టు బి ఏబుల్ టు ఇమాజిన్ దట్ కైండ్ ఆఫ్ యూనివర్స్. మనం అనుకుంటాం దీనిలో ఏముండొచ్చు, టెక్నాలజీ వైజ్ ఏముండొచ్చు, ఎట్లా జనాలు బతుకుతారు అన్నది. దానిలో 3-4 ఎలిమెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్, ఇఫ్ యూఆర్ ఇంట్రడ్యూసింగ్ ద కల్కి యూనివర్స్, వాట్ ఆల్సో హ్యాపెండ్ వాస్ దానిలో ఒకటి మీకు ఫెమిలియారిటీ ఉండాలి అనే దానికోసం చాలా కేమియోస్ ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ బ్రాట్ ఇన్ అ లాట్ ఆఫ్ హ్యూమర్ అలాంగ్ విత్ ది scenes itself. And the second part of it, అది స్టోరీ డెవలప్ అయ్యేటప్పుడు ఒక సస్పెన్స్, ఒక ట్రాజడీ, అదంతా అలాంగ్ విత్ హ్యూమర్ వాళ్ళు కంబైన్ చేశారు. కాబట్టి ఐ థింక్ దట్స్ వై ఇట్ వర్క్ ఫర్ పీపుల్. ఒకటి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆఫ్ రాజమౌళి కానివ్వండి, రామ్ గోపాల్ వర్మ కానివ్వండి, ఈవెన్ దిల్కర్ సల్మాన్, అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ యాక్టర్స్ లైక్ పశుపతి అండ్ ఆల్ దట్ హూ హ్యావ్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. అందుకని ఐ థింక్ ఇట్ వర్క్డ్ వెరీ వెల్ ఓవరాల్. బట్ మీకు ఓవరాల్ అనిపిస్తుంది అరే అయిపోతుందా ఇక్కడ మూవీ, మళ్ళీ సెకండ్ పార్ట్ చూడాలా, అప్పుడే మనకు తెలుస్తుందా నెక్స్ట్ అయ్యేది అన్న ఒక క్యూరియాసిటీ మాత్రం అందరికీ ఉండిపోతుంది.
3 hours సరిపోలేదా అంటే బికాజ్ ఇది ఇమాజినేటివ్లీ చేశారు వాళ్ళు, చాలా ఇమాజినేటివ్లీ ఏముండాలి టెక్నాలజీలో ఎట్లా ఉంటుంది. మనం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చే ముందు ఎట్లా ఉండేది, మనం వీడియో కాల్స్ అనేది తెలియకుండా ఉండే, ఇప్పుడు వితౌట్ స్క్రీన్స్ వీడియో కాల్స్ ఉన్నాయి అన్నది కూడా మనకు తెలుసు. అదంతా దాటి వాళ్ళు ఇంకా చూపించాలి, ఎందుకంటే ఇంకా అబౌట్ 100 years హౌ మెనీ 1000 years అహెడ్ అన్నది చూపించాలి. కాబట్టి దానిలో ఇమాజినేషన్ చేశారు. అండ్ దట్ అందరికీ అర్థం కూడా కావాలి కదా, ఇంత ఫాస్ట్గా బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చేటప్పుడు ఆ కనెక్షన్స్ పిల్లలకి ఫైట్స్ చాలా నచ్చుతాయి. అట్లాగే పెద్దవాళ్ళకు కూడా స్టోరీ అర్థం అయ్యేలాగా స్లోగా వెళ్తోంది. అందుకని స్పీడ్ లేదు. మూవీలో మైనస్ పాయింట్స్ అంటే నాకు అనిపించింది ఉమెన్ క్యారెక్టర్ దీపికాది కొంచెం కూడా స్ట్రాంగ్ ఉండొచ్చు అనిపించింది. ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే మనకు కూడా ఒక ఐడెంటిఫికేషన్, జస్ట్ లైక్ మనం బాహుబలి 2 చూసినప్పుడు మనకు దానిలో అనిపించింది దానిలో ఉమెన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ అందరూ విమెన్ కూడా ఉన్నారు, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. కానీ దీపికాకి నేను స్టోరీ చెప్పకూడదు, అందరికీ స్పాయిలర్ అయిపోతుంది. బట్ అది కొంచెం కూడా స్ట్రెంగ్త్ ఉంటే క్యారెక్టర్లో ఇంకా బాగుండేది. చూస్తే తెలుస్తుంది లైక్ తక్కువ ఉంది, బట్ ఆయన వచ్చినంత వరకు అయితే బాగుంది. లైక్ అసలు గుర్తుపట్టలేము, కానీ బాగా చేశారు. చాలా ఎక్కువే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే, చూడాలి. కల్కి నాకు అనిపించింది మొక్కని నాగార్జున గారి కాళ్ళకి, ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ గారి హైట్ ఈ సినిమాలో వాళ్ళిద్దరు ఫైటే హైలైట్. నిజం చెప్తున్నా, ప్రెసెంట్ దీపికా పడుకునే ప్రెగ్నెంట్, కొంచెం రొమాన్స్ లేదని ఈ రోజు నా కళ్ళల్లో రాదు ఈ రోజు నైట్. అలా ఈ సినిమాలో చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి సన్ను అఖిలానంద్ యాక్టింగ్ 20 కమల్ హాసన్ సూపర్. కానీ దీంట్లో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పాటలు కొంచెం డిసప్పాయింట్, ఎందుకంటే దీంట్లో పాటలు 2 ఉంటాయి అనమాట. ఆ పాటల వల్ల కొంచెం ఇది తప్ప మిగతా అయితే హాలీవుడ్ రేంజ్. ప్రభాస్ గారికి ఇంకా అడ్డే లేదు. హాలీవుడ్ కి ఇది ఒక ఎంట్రీ గేట్ అనమాట. సూపర్ ఎరా తీశాడు అదనమాట. ఇంకా బ్రహ్మానందం గారు బుజ్జి వాళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ చాలా బాగుంది. నాకైతే మాత్రం ఫైట్స్ లో మన ఎవరైతే అమితాబ్ బచ్చన్ గారు అలాగే మన ప్రభాస్ గారు వాళ్ళిద్దరి మధ్య ఫైట్లు మాత్రం చాలా నా భూతో నా భవిష్యత్తు చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ మన రాజమౌళి గారు ఆస్కర్ తీసుకొస్తే అమితాబ్ బచ్చన్ గారు ఇంగ్లీష్ మూవీలో జెండా బాధినటువంటి ఘనత అమితాబ్ బచ్చన్ మన అశ్విన్ గారు చెప్పుకోవచ్చు. అందుకే అశ్విన్ గారికి ఈరోజు ఇది టోటల్ గా ఇండియన్ ఫిలిం గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఫిలిం ఆర్టిస్టులు మొత్తం కూడా ఇండియన్ ఆర్టిస్టులు మొత్తం ఉన్నారు, అన్ని భాషల్లో అన్ని లాంగ్వేజ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో మూవీ మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరే కారులు వస్తాయంట, రికార్డ్ ఓన్ సో టోటల్ అది మాత్రం యాస్టీస్ ఉంది. రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరే కారులోనే వస్తాయంట. సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇప్పుడు గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ చేసే వాళ్ళందరూ కూడా రేపు పొద్దున కారులో వెళ్లకుండా గాలిలో వెళ్ళే కారులు వస్తాయంట రాబోయే రోజుల్లో. సో దాన్ని తలపించినట్టు నా ఊహల్లో తెలియనటువంటి అంశం ఏంటంటే నాకు బుజ్జిని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో రాబోయే రోజుల్లో బుజ్జి ఇలా ఉంటుంది. క్లైమాక్స్ ఒక టెన్షన్ తెలకొట్టుకుంటే చాలా అయిపో తీసుకొచ్చేటువంటి అని ప్రభాస్ గారికి అసలు నాట్ డిసప్పాయింటెడ్ సీన్స్ స్టార్టింగ్ లో కల్కి ప్రభాస్ గారు. సో కల్కి అనేది అంటే కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలని మొత్తాన్ని కూడగట్టి తీస్తున్నటువంటి అంశమే కలికి. సో అంటే మన జీవనోపాధి మన మానవుడు మనుగడ కోసం జరిగినట్టు స్టార్టింగ్ నుంచి కూడా చిట్ట చివరి దాకా కూడా ఈ కల్కిలో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా అంటే కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలని మొత్తాన్ని కూడా కట్టేశాడు. సో ఐఎమ్ ఎంజాయ్ఫుల్. థ్యాంక్ యూ. చాలా ప్రభాస్ గారికి అద్భుతమైన రికార్డు చూస్తున్నాం మనం. అంటే ప్రభాస్ గారిని అద్భుతమైన రికార్డు చూడటమే కాకుండా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వపడేటువంటి అంశం మెసేజ్ తీసుకొచ్చారు. ఎందుకంటే అది దిస్ ఇస్ నాట్ ఏ జోక్. అది కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారిని, రాజమౌళి గారిని ఇలా అసలు అలా మొత్తం చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. నాకు గూస్బంప్స్ వచ్చింది, ఎందుకంటే ఇంత పెద్ద ఆర్టిస్ట్ ని హ్యాండిల్ చేయడం అంటే తమాష కాదు. నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఏంటి అసలు అశ్విన్ గారు ధైర్యం ఇలా ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి. ఆ ట్రైలర్ ఫస్ట్ లుక్ చూసినప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ కొన్ని చేశాను. కానీ నేను పురాణాలంటే బాగా లైక్ చేస్తాను, కానీ భారతం రామాయణం బాగా లైక్ చేస్తాను. ఇక అర్జున్ క్యారెక్టర్ అర్జునుడు, నకులుడు, సహాదేవుడు, భీముడు, శ్రీకృష్ణుడు, సో మనం అన్ని చూడేటువంటి పురాణాలు కాదు, ఇవి కూడా మనం చదువుకున్నటువంటి అంశాల్లో వాటిల్లో హిస్టరీ తీస్తే పుస్తకాల్లో చూస్తే చాలా అటువంటి మన విన్యాసాలకు మనం చాలా ఎంజాయ్ఫుల్ మన లైఫ్. ఇప్పుడు మనకి
మన ప్రభాస్ తో కాకుండా బాలీవుడ్, కాలీవుడ్ మిగతా అన్ని ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా మన వైపు చూపే విధంగా చేశారు అశ్విన్ గారు. చాలా ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళకి తెలియదు మన భారతం అంటే అని తెలియదు, ఇంగ్లీష్ వాళ్ళకి మన భారతం అంటే తెలియదు, మన రామాయణం అంటే తెలియదు. సో ఒకప్పుడు మన అవతార్ సినిమా చూసి కూడా మన రామాయణం అనుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. సో వీటన్నిటి కూడా మన పురాణాలని బయటకు వెలుగులోకి తీసుకొచ్చి వీటన్నిటి కూడా ఏంటంటే అసలు కల్కి అంటే కలియుగంలో జరిగే స్టార్టింగ్ నుంచి కూడా చూపించేటువంటి అంశం. సో అశ్విన్ గారికి సో యాజ్ ఏ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ధన్యవాదాలు రుణపడి ఉంటుంది. సో వండర్ఫుల్, ఎందుకంటే ఇది ఒక మైల్ రైగా చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ హిట్టే కాకుండా ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి మోటార్లు ఏ విధంగా ఉంటాయి అనే వాటి ఒక అంశం. అంటే అటువంటి ఒక యుగం, ఒక కొత్త ఒరవడి ఉంది. మన అవతారం చూసినప్పుడు ఎటువంటి ఫీల్ అవుట్ చూసాము, కొత్త ప్రపంచం ఉందిరా. మన అవతారం చూసినప్పుడు కొత్త ప్రపంచం ఉంది అంటే ఇక్కడ కూడా ఏంటంటే కొత్త ప్రపంచానికి మనం దగ్గర అయ్యాము. రాబోయే రోజులు ఎటువంటి అన్యాయాలు జరుగుతాయి, ఎన్ని అక్రమాలు జరుగుతాయి, రామాయణం అంటే ఏంది కూడా మొత్తం టోటల్గా ఎంజాయ్ఫుల్. థ్యాంక్ యూ కల్కి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సో థ్యాంక్ యూ. పార్ట్ టూ ఏమన్నా రావచ్చేమో చూడలేము, పార్ట్ టూ కూడా రావచ్చు. ఎందుకంటే దానికి అంశాలు ఏంటంటే ప్రభాస్ గారిని ఫ్యాన్స్ కి చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. ప్రభాస్ గారు ఉన్నటువంటి ఇదివరకు అసలు ప్రభాస్ ని మొన్న సినిమాల తర్వాత ప్రభాస్ ని ఎలా చూపించాలి ఏ డైరెక్టర్ కూడా ధైర్యం కాలేదు. సో ఇట్లా ప్రభాస్ గారిని చూస్తామని మనం అనుకోలేదు. సో వండర్ఫుల్, దిస్ ఇస్ ఎంజాయ్ఫుల్ దిస్ ఫిలిం కల్కి. అంటే టోటల్ గా కల్కి మూవీలో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా జోడించి కల్కి అనే పదానికి కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలు మొత్తం కూడా జోడించి తీయటం అనేది ఒక హైలైట్. అది అశ్విన్ గారికి మాత్రం ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా పాదాలు తెలియజేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా రేపు ఉన్నత స్థాయిని జెండా ఎగరేయడానికి ఇటువంటి సినిమాలు రావాలి, ఇటువంటి సినిమాల కోసం వెయిటింగ్ ఉన్నాం. బాహుబలిని మించిపోయిందిరా నాయన. ఇక నేను ఇన్ని రోజులు ఇక బాహుబలిని మించి సినిమా లేదు అనుకున్నా, రాజమౌళిని మించేసిండ్రా నాయన ఈ డైరెక్టర్ అనుకున్నా. కానీ బాహుబలి ఏడ ఉంటే ఇక్కడనే ఉంది ఇంకా ఈ సినిమా. దాన్ని క్రాచ్ చేస్తుందేమో అనుకున్నా కానీ చేయలే. ఎందుకు అనుకున్నానంటే కమల్ హాసన్ ప్రపంచ మేధావులు ఇందులో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు ఉన్నారు, మన బ్రహ్మానందం గారు అంటే ఇక్కడ ఆయన ఫ్యాన్ వరల్డ్ కాదు కదా, బ్రహ్మానందం గారు ఉన్నారు, విజయ్ దేవరకొండ గారు ఉన్నాడు. ఆయనను అర్జెంట్గా పెట్టారు. ఆయన పెట్టకుంటే వేరే వాళ్ళని పెట్టినా బాగుంటుండే, లేకపోతే కనీసం డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుండే. ఆయన వచ్చి డైలాగ్ చెప్పగానే అందరు నవ్వారు, పక్కన నవ్వారు. అంటే నవ్వు పాటల బతుకు కావద్దురా అని అంటారు చూడు, అదొకటి ఏమన్నా మిస్ అయింది. డైరెక్టర్ గారు ఏమన్నా మిస్ అయింది, ఏమన్నా మిస్ చేసిండే, వేరే వాళ్ళని పెడితే బాగుంటుండే, లేకపోతే డబ్బింగ్ అన్నా వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుండే అనేది నాకు అనిపించింది. ఆర్జీవి కాదు, విజయ్ దేవరకొండ ఆర్జీవి గారు ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చిండు ఎందుకు పోయిండు అనేది నాకైతే అర్థం కాలేదు. మన రాజమౌళి గారు ఉన్నారు, ఆయన ఎందుకు వచ్చిండు ఎందుకు పోయిండు నాకు అర్థం కాలేదు. ఎందుకు వచ్చిండు ఎందుకు పోలేదు నాకు అర్థం కాలేదు. కమల్ హాసన్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ కూడా ఇంకా ఏం ఏ క్యారెక్టర్ ఏం సంగతి అనేది ఇంకా నాకైతే డిసైడ్ అయినట్టే నాకు కొట్టలేదు. ఇది కురుక్షేత్రమా మహాభారతమా భూలోకం అనేది కూడా స్టోరీ కూడా నాకైతే ఇంకా క్లియర్ కాలేదు. టూ చూస్తే అర్థమవుతుంది ఏమని నేను అనుకుంటున్నాను. ఏమో చాలా మంది పండుకొని నిద్రలో వస్తే అర్థం కాదు, వేరే వాళ్ళ సంగతి నాకు హక్కు లేదు, అవకాశం లేదు. నాగాశ్విన్ 1 లక్ష ఎక్కువడానికి కారణం కూడా అదేనంట, నిజమేనా? ఏంటండి అంటే నిద్ర పోకుండా సినిమా చూస్తే అర్థం కాదంట. ఇగో ఇలాంటి సినిమాలకు 3 రోజులు నిద్రపోకుండా టికెట్ల కోసం కొట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. సినిమా కోసం నీకైతే నచ్చలేదు సినిమా? నచ్చలేదు అనట్లే, నువ్వు మళ్ళీ మామూలుగా మాకు నచ్చట్లేదు అనట్లే. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, నేను హైటెక్ కాదు, నీ సాఫ్ట్వేర్ కాదు, నాకు అర్థం కాలేదు కాబట్టి ఇంకా 2-3 సార్లు చూస్తే అర్థం అవుతుంది అంటున్నా. బాగలేదు అనట్లే, బాగలేదు అన్న దానికి అర్థం కాదన్న దానికి తేడా ఉంటది. బాగలేదంటే అర్థమై బాగలేదు అన్నట్టు, అర్థం కాలేదంటే ఇంకా 2-3 సార్లు చూడాలనేది అర్థం. అది హైటెక్ సినిమా అందరికి అర్థం కాదని అది పాయింట్. పార్ట్ 2 అర్థమవుతుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఎండింగ్ లో బాగుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే సినిమా లేదు, ఆయనకు మాత్రం సినిమాకి ఈ సినిమా 100కు 100 మార్కులు ఎవరికైనా ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగాశ్విన్కి ఇవ్వాలి. నాగాశ్విన్ లేకపోతే కల్కి లేదు. నాగాశ్విన్ ఎంత పొగినా తక్కువే. ఆ తర్వాత ఇంకే క్యారెక్టర్ పోవడం ఫస్ట్ నాగాశ్విన్ తర్వాత నుంచి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఒక సైంటిఫిక్ మూవీ, ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ అన్నట్టు సైంటిఫిక్ మూవీని అండ్ అలాగే మనకి మైథాలజీని ఆ డాట్స్ని ఏవైతే ఒక 2 సింక్ చేయడం అనేది ఇట్స్ ఎ రిస్కీ థింగ్.
డైరెక్ట్గా కరెక్ట్గా రిస్క్ చేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది. కరెక్ట్గా రిస్క్ చేయలేకపోతే మొన్న సినిమా లాగా ఉంటుంది అది. అండ్ ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ఏదైతే ఉందో దానికి ఫుల్గా అప్డేట్ అంటే బడ్జెట్ న్యాయం చేస్తారని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే అసలు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలామంది స్లో ఉంది అంటున్నారు. అది కూడా స్లో ఉందని ఎందుకు అంటున్నారంటే అది క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. అది ఏంటంటే మనకి కంప్లీట్గా స్టోరీ ఫస్ట్ హాఫ్లోనే ఎక్కడికో వెళ్ళిపోవాలి అంటే కష్టం మనకి. అంటే ఇంత బిగ్ స్టోరీగా రాసుకున్నారు. అది కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ఇది కేవలం ఇంట్రొడక్షన్. ఈ ఇంట్రొడక్షన్లో అన్నీ మనకి ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ కేమియో, ఈ క్యారెక్టర్ ఉంది అని ఇంట్రొడ్యూస్ చేయడమే మూవీ. బట్ దాన్ని అనేది అంటే నెక్స్ట్ పార్ట్కి ఇంకా హైప్ పెరుగుతుంది. అండ్ మహాభారత ఈ సినిమా రిలీజ్ అవ్వటి నుంచి మహాభారతం గురించి చాలామంది అశ్వత్థామ గురించి చాలా మాట్లాడుతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత మహాభారతం గురించి మొత్తం చూస్తారు. అండ్ మహాభారతం గురించి ఇంత కూడా ఐడియా లేని వాళ్ళకి కొన్ని క్యారెక్టర్స్ ముందే ఎక్స్పెక్ట్ చేయలేరు, వచ్చిన తర్వాత తెలుస్తాయి. కానీ ముందే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు. మహాభారతం గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ మహాభారతం గురించి పెట్టిన డాట్స్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే తోపాయి. అన్న ఒక్కటే మాట చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ పక్కకు పెడితే రాజమౌళి అమ్మ మొగుడు వచ్చిండు అన్న డైరెక్టర్ నాగార్జున. ఇప్పటి వరకు రాజమౌళికి బీట్ చేసే మొగుడు లేడనుకున్న వ్యక్తి. గూస్ బంప్స్ అన్న, గూస్ బంప్స్. ఒక్కొక్క సీన్ గ్రాఫిక్స్ ఎలా ఉంటే తెలుసా, చూస్తే 3Dలో చూడండి అబ్బా. కురుక్షేత్రం మనం చూడకపోవచ్చు కానీ దగ్గరుండి చూపించినట్టుంది. కొన్ని ఫైట్స్ అలా లెవెల్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్, నేను కాదని అంటలేదు, కొద్దిగా ఫస్ట్ హాఫ్ బోర్. సెకండ్ హాఫ్ అన్న నాకైతే నాకు అదేం అర్థమైతే అంత బాగుందన్న. ఒక్కటే మాట చెప్పాలి, గ్రాఫిక్స్ ఆదిపురుష్ డైరెక్టర్ గారు కనిపిస్తే ఈయన కొట్టుకుంటే తీసుకుపోతారబ్బా. మనీ 600 కోట్లు పెట్టిన ఈ సినిమా ప్రాజెక్ట్ ఎట్లుంది, ఆదిపురుష్ ఎట్లుందో చూడండి. గ్రాఫిక్స్ ఒక్కొక్క గ్రాఫిక్స్ అన్న నాకైతే మైండ్ పోతలే, ఇంకా మైండ్ దగ్గర పోతలే. కురుక్షేత్రం దగ్గర నుంచి చూసినట్టుందన్న. ఆ యుద్ధమైన, ఆ గుర్రాలైనా, శ్రీకృష్ణుడైనా ఎక్కడ పేరు పెట్టలేదన్న. ప్రాజెక్ట్ కేనే సీక్వెల్, కల్కి సీక్వెల్ కోసం వెయిటింగ్ అన్న, ఈగల్ గా వెయిటింగ్. బాహుబలి 2 కోసమైనా, A2 కోసమైనా, విక్రమ్ 2 కోసమైనా ఇంత ఇంట్రెస్ట్ అయితే లేదు. బట్ కల్కి యూనివర్స్ కోసం చాలా వెయిటింగ్ అన్న. విజయ్ దేవరకొండ చూపించిండు, వేరే లెవెల్ చూపించిండు. ప్రభాస్ అన్న వేరే లెవెల్ చూపించిండు. కమల్ హాసన్ సార్ కూడా వేరే లెవెల్. అన్నిటికంటే అమితాబ్ బచ్చన్ ని ఈ విధంగా ఎవరు చూపెట్టారబ్బా. ఆఫ్టర్ లాంగ్ టైం అమితాబ్ బచ్చన్ కంబ్యాక్ ఎలా ఉంది తెలుసా అన్న. ఒక్కొక్క కార్ సీక్వెల్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా, మనం హాలీవుడ్ లెవెల్ అన్నా. నేను ఇప్పటివరకు అయితే బాలీవుడ్, మన టాలీవుడ్ మూవీ అది ఇది ఆల్ ఓవర్ హాలీవుడే, అంత బాగుంది అన్న హాలీవుడ్ లెవెల్. దెర్ ఈస్ అ కీ, ద మూవీ నేమ్ ఇస్ కల్కి. అర్థమైందా? ఇఫ్ దెర్ ఈస్ అ కీ, ద మూవీ నేమ్ ఇస్ కల్కి. మూవీ చూడడం జరిగింది, వెరీ నైస్ మూవీ అండి. నేను స్టార్టింగ్ నుంచి నెగిటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా, కానీ నెగిటివ్ లో సినిమా తీలా కాబట్టి నెగిటివ్ నాకు దొరకలేదు. దెర్ ఈస్ అ పాజిటివ్ మూవీ. మళ్ళీ ప్రభాస్ గారిని ఒక 10 ఏళ్ళు తొక్కుతారు అనమాట సినిమాలో. ఆ కెమెరాలో ఒకటి ఉంటుంది. నేను చెప్పే రివ్యూ 99% అబద్ధం కావచ్చు, అర్థమైందా? 99% అబద్ధం కావచ్చు, కానీ సినిమా 101% హిట్ సినిమా. అర్థమైందా? 1500 CR ఈజీగా కలెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ని ఎవడన్నా వాడాడు అని అంటే దెర్ ఈస్ ఓన్లీ వన్, ద డైరెక్టర్ ఆఫ్ కల్కి. సో నాకు తెలిసి ఒకవేళ ప్రభాస్ గారు ఇంకా ఎలా దాంట్లో ప్రభాస్ గారిని 3 రోజులు చూపించడం జరిగింది. బట్ అన్ని చెప్తే మళ్ళీ సినిమా పైన ఉన్నటువంటి హైప్ వెళ్ళిపోతుంది. సో ఐఎమ్ నాట్ టెలింగ్. బట్ ఓవరాల్ గా ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన, కష్టపడి మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన సినిమాలో ప్రభాస్ గారికి కాలు ఇరుక్కొని పోతుంది, కానీ ఆ కాలు ఎట్లా తీసుకున్నాడు అనేది తెలియదు. కానీ ఇంకో విషయం అండి, 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అని అంటే నాగార్జున. మూవీ మనం ఇంకా ఈ నాగార్జున్ని పెట్టుకొని హాలీవుడ్ మూవీ కూడా తీయచ్చు. ఏది మ్యాడ్ మ్యాక్స్ కానీ, స్టార్ వార్స్ కానీ, ఇంకేమైనా యూనివర్సల్ మూవీ తీయచ్చు. ఎక్కడ కూడా సీజే అరే ఈ విధంగా మనం తప్పు పట్టడానికి అనేటువంటిది ఎక్కడ లేదు. నా దరిద్రం ఏంటంటే చిన్న స్క్రీన్ లో చూడడం లౌడాలోది. ఆ చిన్న స్క్రీన్ లో ముఠ ఇంత కనబడుతున్నాయి, అది నా బ్యాక్గ్రౌండ్. పెద్ద స్క్రీన్ లో చూడండి, సినిమా సూపర్ గా ఇంకా సూపర్ గా ఉంటుంది మీకు. ఓకే అరే చెప్తున్నా కదా, బాహుబలికి అమ్మ మొగుళ్ళే తయారైనాడు మరో జూనియర్ రాజమౌళి. అర్థమైందా? సినిమా అట్లా ఉంది అని చెప్తున్నా, డైరెక్టర్ వర్త్ అట్లా ఉంది. అర్థమైందా? రైట్, yes of course, why not ఉంది. కమల్ హాసన్ గురించి పార్ట్ 2 లో చెప్తా, ఓకేనా? ఇంకా దడదడే చిరంజీవి తల తన్నేసినట్టు చూడండి. ఏంటి చిరంజీవి గారు ఏమనుకోద్దు, మీకంటే ఏం చేస్తారు. ప్రభాస్ రెబల్ స్టార్ కదా, అగ్గిసేగా ఈ సినిమాతో సీనియర్ చూడు.
1 వీక్ దేశ విదేశాలు తిరుగుతానే రన్నింగ్ అవుతుంది. లవ్ యూ ప్రభాస్.